శివుడికి ఇష్టమైన ఈ ఆకును సోమవారం అస్సలు కోయకండి. శివుడు మీపై మూడో కన్ను తెరిచే అవకాశం. పరమేశ్వరుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. శివపురాణంలో బిల్వపత్రం సమర్పించడానికి ప్రత్యేక నియమాలు ప్రస్తావించబడ్డాయి. ఎవరైనా ఈ నియమాలను పాటించి శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఖచ్చితంగా వారి కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. మహాదేవుడి ఆశీర్వాదం కూడా లభిస్తుందని నమ్మకం. అయితే బిల్వపత్రం సమర్పించే ముందు అనేక నియమాలు, నిబంధనలు లేఖనాలలో ప్రస్తావించబడ్డాయి. మత గ్రంథాల ప్రకారం బిల్వపత్రంను భోలేనాథ్ ప్రభువు నివసించే పవిత్ర మొక్కలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మొక్క చుట్టూ ఉండటం ద్వారా ప్రజలు అనేక సానుకూల శక్తులతో పాటు స్వచ్ఛమైన గాలిని పొందుతారు. పూర్ణియాకు చెందిన పండిట్ దయనాథ్ మిశ్రా సమాచారం ఇస్తూ, దేవతల దేవుడైన మహాదేవ్ ఆరాధనలో బిల్వపత్రం లేకపోతే ఆ ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే శివుడికి బిల్వపత్రం సమర్పించే సంప్రదాయం ఉందని, శివుడిని సరైన పద్ధతిలో పూజించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని. అయితే శివలింగ పూజ సమయంలో జలాభిషేకం, దుధాభిషేకం, బేల్పత్ర, ధాతుర మొదలైనవి సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భోలేనాథ్ ప్రభువుకు బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. శివుడికి భక్తితో ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే ఆయన త్వరలోనే సంతోషించి తన భక్తులను ఆనందం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదిస్తాడని నమ్ముతారు. అయితే శివ పురాణంలో శివుడికి బేల్పత్రాన్ని సమర్పించడానికి అనేక నియమాలు మరియు నిబంధనలు ప్రస్తావించబడ్డాయి. శివ పురాణం ప్రకారం బిల్వపత్రంను నైవేద్యంగా ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని. లేఖనాల ప్రకారం వారంలో సోమవారం నాడు బిల్వపత్రం తెంపకూడదు. సోమవారం నాడు బిల్వపత్రంను తెంపితే భోలేనాథ్ ప్రభువు కోపంగా ఉంటాడని నమ్ముతారు. కాబట్టి మీరు బిల్వపత్రంతో పూజించాలనుకుంటే ఒక రోజు ముందు అంటే ఆదివారం నాడు తెంపవచ్చు. అది చాలా రోజులు తాజాగా ఉంటుంది. శివపురాణం ప్రకారం సోమవారం తప్ప ప్రతి నెల చతుర్థి తిథి, అష్టమి తిథి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథిలో అలాగే సంక్రాంతి తిథిలో బిల్వపత్రం కోయకూడదని. ఈ రోజుల్లో బిల్వపత్రంను కయడం వలన శివుడికి కోపం వస్తుందని జ్యోతిష్యుల నమ్మకం. అంతేకాకుండా ఇంట్లో ఇబ్బందులు మొదలవుతాయి. శివ పురాణం ప్రకారం బిల్వపత్రం చాలా రోజులు నిల్వ ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.